క్రమం కొరకే సిద్ధపరచబడినటువంటి లేఖన భాగములను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో బలమును పొందుకోవాలని దేవుని సేవకుడిగా ఆశిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి దినము ఆదికాండము 17వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకములకు తెచ్చుకుందాం. అన్నిటికంటే మరి వాటికంటే వాక్యములోకి వెళ్ళడానికి ముందుగా ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం అనేది చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి విషయాలను తెలియచేసేటువంటి గ్రంథముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే బైబిల్ని క్రమంగా చదివేటువంటి విధానము, ధ్యానించేటువంటి విధానము చాలా వ్యత్యాసమైనది. ఇప్పుడు మనకి సమయం కుదిరినప్పుడు చదవడం కాదు, కానీ బైబిల్ గ్రంథం అనేది ఒక క్రమము ప్రకారంగా చదివినప్పుడు అందులో ఉన్నటువంటి మాధుర్యం అనేది మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. గమనించండి, చాలామంది బైబిల్ గ్రంథాన్ని చదివేటువంటి విధానము చాలా వ్యత్యాసంగా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్లో ఇలా చేయబెట్టి ఇలా తెరవగానే ఆ రోజు ఏ వాక్యం వస్తే ఒక 2-3 వచనాలు చదివేసి వెళ్ళిపోతూ ఉంటాం. సో తద్వారా మనకి ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశము ఉండకపోవచ్చు మేబీ. కనుక అదే బైబిల్ గ్రంథం అనేది ఒక క్రమములో మనం చదువుతున్నప్పుడు కురువ్విన మెదడు దొరికినట్లుగా దైవజనుడు తెలియచేసినట్లుగా అందులో ఉన్నటువంటి శ్రేష్టత, అమూల్యమైనటువంటి మాటలు, దేవుడే మనతో మాట్లాడుతున్నటువంటి చక్కటి విషయాలు మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు నేను మీకు మాట తెలియచేస్తున్నానంటే దైవజనులుగా చాలా సందర్భాల్లో వాక్యాన్ని చదువుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు విశ్వాసాలకు ఉండేటువంటి కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి స్వభావం ఏంటంటే, అయ్యా ఏదో విధంగా మీరు మాకు తెలియచేస్తారు కాబట్టి ఆ లేఖన భాగాల్లో మేము జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది అనేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఖచ్చితంగా ఆ వాక్యం మీద అవగాహన కలిగిన వారు ఏం చేస్తారంటే ఒక పెన్ను, ఒక నోట్స్ తీసుకొని క్రమముగా ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలన్నీ పూర్తయిన తర్వాత దేవుని సన్నిధిలో 1 గంట, అరగంట సమయాన్ని వెచ్చించి కూర్చొని ఒక అధ్యాయాన్ని లేదా ఒక 2 అధ్యాయాలను తీసుకొని చదువుతూ వాటిని జాగ్రత్తగా ధ్యానిస్తూ నీ హృదయాన్ని తాకినటువంటి ప్రతి లేఖన భాగాన్ని ఎప్పుడైతే మనం భద్రపరుచుకుంటామో ఆ వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడినటువంటి సందర్భాలన్నీ దాచుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకానొక సమయం అప్పుడు ఆ లేఖనం అనేది మన జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. వాక్యములో జ్ఞానమును సంపాదించుకోవడానికి ఉంటుంది. అంతే తప్ప ఎవరో చెప్తారు అప్పుడు చూద్దాంలే అనేది కాకుండా ఒక క్రమములో వాక్యం అనేది చదివినప్పుడు వాక్యము మన జీవితాలను ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకొని వెళుతుందట. చూడండి, 1989వ సంవత్సరంలో 1981వ సంవత్సరం నుండి 1989వ సంవత్సరం వరకు, అంటే 81 నుంచి 89 వరకు డొనాల్డ్ డ్రాగన్ అనేటువంటి ఒక అధ్యక్షుడు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క పేరు ఎలా ఉంటూ ఉన్నాం, అలాగే డొనాల్డ్ డ్రాగన్ అయినటువంటి ఒక ఆయన అమెరికా అధ్యక్షుడిగా పనిచేసేటట. 1981 నుండి 89 వరకు ఆయన అంత చక్కటి పరిపాలన విధానాన్ని అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు చాలామంది అడిగారట ఆయన, అయ్యా మీరు ఇంత క్రమముగా, ఇంత మర్యాదపూర్వకంగా, భయభక్తులు కలిగి ఈ అమెరికా దేశంలో అనేకమైనటువంటి ఒడిదొడుకులు వచ్చినప్పుడు మీరు ఎలా నడిపిస్తూ ఉన్నారు అని అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఆయన ఒక చక్కటి మాట చెప్పాడట, అయ్యా నేను ఇంత సుపరిపాలన అందించడానికి గల కారణము దేవుని వాక్యాన్ని క్రమముగా, ఎవరైనా ఒక అమెరికా అధ్యక్షుడు 81వ సంవత్సరం 1981 నుండి 89 వరకు అమెరికాని పరిపాలించినటువంటి ఈయన, అందుకని దేవుని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటాం, దేవా నీ ధర్మశాస్త్రమునందు ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను నాకు తేటగా బయలుపరచుము అని భక్తుడని దావీదు మాట్లాడుతున్నట్లుగా చూడగలుగుతున్నాం. అంటే దేవుని బిడలుగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా మనం కూర్చోవాలి. రెండవది వాక్యాన్ని క్రమముగా ధ్యానించినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు మాట్లాడాలి అనుకున్న ప్రతి లేఖన భాగము మన హృదయాలను తాకడానికి అవకాశము ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును,
నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండడం చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడేటువంటి విధానము, ఎన్ని సంవత్సరాల వయసులో ఉన్నప్పుడట 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏ సమయంలో ప్రత్యక్షమయ్యాడు? ఈ 17వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మేబీ 12వ అధ్యాయం అనుకుంటాను అబ్రహామును దేవుడు పిలుచుకున్నది. ఆది కాండము 12వ అధ్యాయంలో దేవుడు ఏ స్థితిలో పిలుచుకున్నాడంటే, గతించిన కొన్ని దినాల క్రిందట అబ్రహాం గారి గురించి ఆ మెసొపొటేమియా ప్రాంతం ఏదైతే ఉందో అది ఎలా ప్రపంచానికి మరుగైనటువంటి ప్రాంతాన్ని ఎలా బయలుపరిచాడు అనే విషయాన్ని కూడా నేను మీతో పంచుకున్నాను. అంటే ఏ విధముగా మరి తత్వవేత్తలు అనేవారు, ప్రపంచంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు ఆ కల్దీల ప్రాంతము ఎలా కనుగొన్నారు అనే విషయాన్ని కూడా నేను మీ ముందుకి తీసుకురావడం జరిగింది. అయితే అబ్రహాము 12వ అధ్యాయంలో మనం పిలిచినటువంటి విధానం మనకు తెలుసు, దేవుని సన్నిధిలో నడిచినటువంటి విధానం తెలుసు. ఈ 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును. ఎవరు సర్వశక్తి గల దేవుడును అని మాట్లాడుతున్నారంటే, ఆయనలో ఉండేటువంటి లక్షణాలు. సర్వశక్తివంతుడు అని అంటే సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, అంటే సర్వ సృష్టి పైన అధికారం కలిగినటువంటి దేవుడు. ఒక దాని మీద అధికారం ఉంది, ఒక దాని మీద అధికారం లేదు అని కాదు, కానీ ఇక్కడ ఈయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. దీన్ని హెబ్రీ భాషలో మనం ఏమంటామంటే ఎల్ షడాయ్. పాటలు పాడతాం కదా, ఎల్ షడా అనే పాట పాడినప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దేని మీద అధికారం కలిగిన వాడు అని అంటే, చాలామంది ఏమంటారంటే ఏమంటే సృష్టి మీద ఆయనకి ఏ విధమైన అధికారము లేదని అంటారు. ఎందుకు అధికారం లేదంటే, కొంతమంది అంటారు కొంతమంది ప్రజలు, మనకు తెలుసు అంటే మనము వాటిలో నుంచి విడుదల పొందిన వారివి కనుక మేము ఇప్పుడు కూడా చూస్తున్నాము కనుక, ఎక్కడ దేనిని చూస్తే దాన్ని ఆరాధించేటువంటి క్రమము, ఏది చూసినా అదే దేవుడు అని ఒక రకమైనటువంటి మూఢనమ్మకాల మధ్యలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఆయన సృష్టికర్త, అంటే సమస్త సృష్టిని కలుగు చేసిన వాడు. ఆయన సృష్టికర్త కనుక మనము సృష్టిని పూజించవలసినటువంటి అవసరము లేదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటికి చాలామంది అంటారు ఆయన సృష్టిని కలుగు చేశాడా అంటారు. ప్రియులారా, ఈరోజు మన చేతుల్లో మనందరికీ సుపరిచితమైనటువంటి పరిస్థితులు, మొబైల్ ఫోన్ మనం అడిగామనుకోండి, ఎవరు తయారు చేస్తారు అని అంటే దానికి ప్రత్యేకించి ఒక కంపెనీ ఉంటుంది, అందులో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, అందులో ఒక్కొక్క స్పేర్ పార్ట్స్కి ఒక్కొక్క టీం ఉంటుంది, పని చేస్తూ ఉంటారు. అంటే మొబైల్ ఫోన్ తయారవడానికి ప్రత్యేకించి ఒక కంపెనీ, ఒక బృందం, ఒక ఎంప్లాయీ సోర్స్ ఎలాగైతే ఉన్నాయో అది కంప్లీట్గా తయారై మన చేతికి రావడానికి కొంతమంది కష్టపడి వర్క్ చేస్తే మన చేతికి వచ్చింది. అంటే ఇప్పుడు సృష్టి అంతా కూడా ఎవరు తయారు చేస్తారయ్యా అనంటే దేవుని యొక్క స్వహస్తాల ద్వారా, ఆయన మాట ద్వారా తయారు చేయబడింది. అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే సృష్టి అలా తయారు చేయబడలేదండి అంటారు. కానీ ఒక ఫోన్ తయారు చేయడానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా తనకున్నటువంటి పరిజ్ఞానం, తనకున్నటువంటి తెలివితేటలు దాని మీద కంప్లీట్గా పెడితే తప్ప ఫోన్ తయారు చేయడానికి అవకాశము లేదు. అలాగే ఈరోజు సృష్టి క్రియేట్ చేయబడడానికి దేవుడు సర్వశక్తివంతుడై ఉన్నాడు. మరి సృష్టి యొక్క స్థితిగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము గారి గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? అబ్రహాము గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈరోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడవలసినటువంటి సందర్భం వచ్చిందనంటే, ఇప్పటికీ కూడా దేవుడి గురించి మనకి పరిపూర్ణంగా తెలియదు, ఎవ్వరికి తెలియదు కూడా. ఎంత తెలుసుకున్నా కొంత మాత్రమే, ఒక నలుసంత కూడా తెలుసుకోలేము. ఎందుకు తెలుసుకోలేమయ్యా అని అంటే, దేవుడు అబ్రహామును పిలిచిన విధానం చూసినప్పుడు అప్పటికి అబ్రహాముకి దేవుడి గురించి ఏమీ కూడా పరిపూర్ణంగా తెలియదు. అయ్యా రా అన్నాడంతే దేవుడు, అంటే మారు మాట్లాడుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవునికి అబ్రహాముకి మధ్యలో కొంత ప్రయాణం జరిగింది. కొంత ప్రయాణం జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడవలసిన సందర్భం వచ్చింది. ఎందుకు మాట్లాడవలసిన సందర్భం వచ్చింది? అనునిత్యము దేవుడు అబ్రహాముతో సంభాషణ చేస్తూ ఉన్నాడు, తనకున్న ప్రతి అనుభవాన్ని పంచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అబ్రహాం కూడా కదా, అప్పటికి అబ్రహాములో ఏదో లోటు కనబడింది. దేవుడికి కనబడగానే వచ్చి అంటాడు, అబ్రహామా నేను ఎవరో తెలుసా నీకు? ఎక్కడో నీలో ఏదో మిస్టేక్ కనబడుతుంది, ఏదో బలహీనత, లేదా ఇంకెక్కడో నా గురించి నువ్వు తప్పుగా ఆలోచన చేస్తూ ఉన్నట్టున్నావు కనుక నేను నీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుకున్నటువంటి సందర్భం ఏంటంటే, మనకి ఆయన ఎవరో చెప్పాలనే ఆలోచన చేస్తున్నారు. ఎవరైనా అనంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, ఆయన ప్రేమమేటండి, కరుణమేటండి, ఇంకా దయమేటండి, యేసుప్రభు వారు పాపాలు క్షమించేవారండి, యేసుప్రభు వారు ఇంకా రకరకాల, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధానాల మధ్యలో మనం పెరుగుతూ ఉన్నాం. అయితే క్రీస్తు స్వరక్తములు కడగబడిన బిడ్డలుగా వాక్య అనుభవంలోకి వెళుతున్నటువంటి మనము ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి?
దేవుడి గురించి పరిపూర్ణంగా ఎరిగేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన అని అంటే ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఇవి నా లక్షణాలు. ఏంటి ఆయన లక్షణాలు అంటే ఆయన సర్వశక్తిమంతుడు అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా చూడండి, అబ్రహాం గురించి మనం ఆలోచన చేస్తే మహమ్మదీ సహోదరులు ఉన్నారు, ఇస్లామిక్ వారు ఏమంటారంటే, ఈనాటికి ఖురాన్లో ఒక విషయం రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, నిజానికి మోరియా పర్వతం మీద బలి అర్పించడానికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, వాళ్ళు ఏమని నమ్ముతారంటే, ఇస్మాయిలుని కాళ్ళు చేతులు కట్టి ఆ బలి అనగా కట్టెల మీద పెట్టింది ఎవరు అని వారు నమ్ముతారంటే ఇస్మాయిలు అని వారు నమ్ముతారు. ఈనాడు దేవుని బిడ్డలాగా మనం ఎవరిని నమ్ముతాం? ఇస్సాకుని మనము నమ్ముతాం. అంటే అబ్రహాముని వాళ్ళు ఎలా చూస్తారంటే, ఈయన చాలా గౌరవించబడిన వాడు, కానీ ఆరాధనకి యోగ్యుడు మాత్రం కాదు. గౌరవానికి లేదా ఒక విధంగా ఆయన ఉన్నతమైన స్థితిలో ఈ వంశావళంతటికి కారకుడు అబ్రహామే, ఆశీర్వాదమునకు కారకుడు అబ్రహామే. కానీ ఆయన ఆరాధనకి యోగ్యుడు కాదు, రెస్పెక్ట్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు ఇస్మాయిలు గురించి వాళ్ళు ఎలా ఆలోచన చేస్తే, ఇస్సాకు గురించి మనం ఎలా ఆలోచన చేస్తామంటే, మనము కూడా అబ్రహాముని ఎలా ఆలోచన చేస్తాం? ఒక యజమానుడిగా, విశ్వాసులకి తండ్రిగానే చూస్తాం తప్ప ఆయన ఆరాధనకి యోగ్యుడిగా ఎప్పుడు కూడా మనము ఆలోచించము. అయితే ఇక్కడ అబ్రహాం గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము లేదా బైబిల్ గ్రంథం అనేది, ఎందుకు బైబిల్ గ్రంథాన్ని క్రమముగా ధ్యానించమన్నాను, ఎందుకు క్రమంగా చదవాలి అని అంటే, బైబిల్ అనేది ఒక కల్పిత కథ అయితే ఎంత మాత్రమని కూడా కాదు. 1980 సంవత్సరం వరకు, జాగ్రత్తగా గమనించండి, 1980 సంవత్సరం వరకు కూడా అబ్రహాము గారు గురించి చాలామంది అపోహ ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక కల్పిత పాత్ర. ఏ పాత్ర అండి? కట్టు కథ. చూడండి, కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు, పడుకునేటప్పుడు అంటారు, డాడీ కథ చెప్పవా అని అంటే, ఆ రోజు జరిగినటువంటి ఏదో సంఘటన లేదంటే ఎక్కడో సంఘటన తీసుకొని వచ్చి అనగనగా అని మొదలెడతాం. అమ్మో భయం వేస్తుంది నాకు చెప్పుకుంటారు. మనం ఎక్కడో చూసిన సంఘటన తీసుకొచ్చి 4 ముక్కలు కలిపి కథ చెప్పగానే చాలే అంటారు. అది కల్పితము. కానీ అబ్రహాము యొక్క చరిత్ర కల్పితము కాదు. ఎందుకు కల్పితం కాదనంటే, 1980 సంవత్సరం వరకు అబ్రహాం గురించి ప్రపంచం ఆలోచించిన విధానం వేరు. ఈయన ఒక కల్పితకారుడు. కల్పించి ఎవరో చెప్పారు, ఎవరో చెబితే నమ్మేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఇతని గురించి పెద్దగా లేదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇరాకుగా పిలువబడేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఆ ప్రాంతము మెసొపొతేమియా ప్రాంతంగా పిలువబడేది, కల్దీలు ప్రాంతము. ఆ ప్రాంతంలో 1980 సంవత్సరంలో కొంతమంది వ్యక్తులు, అంటే ఇక్కడ జనసంచారం ఉండేదట. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితము మరి ప్రజలు జీవించేవారట అని తెలుసుకున్న తర్వాత కొంతమంది ఏం చేశారు అని అంటే, ఆ ప్రాంతం మీద పరిశోధనలు జరిగించడం అనేది మొదలుపెట్టారు. పరిశోధనలు జరిగించిన తర్వాత ఇక్కడ 1980 సంవత్సరంలో వారు తెలుసుకున్నటువంటి మరి ఆర్కియాలజిస్ట్ వారు, ఆ డిపార్ట్మెంట్ వారు అందరూ అక్కడ పరిశోధనలు చేసే తవ్వకాల్లో కొన్ని రాతి పలకలు బయటపడ్డాయట. కొన్ని రాతి పలకలు బయటపడితే ఆ కల్దీల ప్రాంతం, ఇరాక్గా పిలువబడేటువంటి కల్దీల ప్రాంతం ఏదైతే ఉందో, ఆ రాతి పలకలన్నీ తీసుకొని వచ్చి వాటిని వెరిఫై చేసిన తర్వాత వారు సర్టిఫై చేసిన విషయం ఏంటంటే, 1980 సంవత్సరంలో వారు చెప్పిన విషయము ప్రపంచానికి, ఇక్కడ అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్రహాము ఎక్కడ పొందుపరచబడ్డాడు? లేఖన భాగాలలో ఉంది. ఇది కల్పితము కాదు అని ప్రపంచము నమ్మడం అనేది, ఇప్పుడు ప్రపంచంలో అబ్రహాము గారి గురించినటువంటి వార్త, అప్పుడు మహమ్మదీ సహోదరులందరూ కూడా ఆయన మా పితరుడే అని వారు మొదలు పెట్టారు. ఇప్పుడు క్రైస్తవులు అనగా జుడాయిజం యూదులందరూ కూడా ఈయన మా పితరుడే అని మొదలు పెట్టారు. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన మనం కూడా ఏమంటామంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి జక్కయ్య దగ్గరికి వచ్చి అంటారు ఇక్కడ, ఇతను కూడా ఏ వంశవలి? ఇతను కూడా అబ్రహాం వంశవలే. అంటే ఈరోజు మనము కూడా ఏ వంశవలని చెప్పుకుంటూ ఉన్నాం అంటే, అతడు చరిత్రకారుడు, కల్పిత కథ కాదు, బైబిల్లో పొందుపరచబడినటువంటి విషయము. లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలామంది ఏమంటారంటే, ఏమంటే అసలు దేవుడైన వాడు ఉన్నాడా? అసలు సృష్టిని ఎలా కలుగు చేశారు? లేదా మనం అనుకో, ఈనాడు కొంతమంది ప్రబుద్ధులు ఏమంటారంటే, నాస్తికులు ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు అసలు లేరు. యేసు ప్రభు వారు ఎక్కడున్నారంటే, యేసు ప్రభు వారు లేరంటారు. యేసు ప్రభు వారు ఎందుకు లేరు అని అంటే, నాకు వచ్చే డౌట్ ఏంటంటే, యేసు ప్రభు వారు లేరు, నిజమే, నేను కూడా ఏకీపిస్తాను వారితోటి. మరి యేసు ప్రభు వారు లేకపోతే ప్రపంచాన్ని క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకమని ఎలా వర్ణించగలిగారు? ఆయన కల్పితకారుడు. ఒకవేళ ఏదో కట్టుకథలు చెప్పే వ్యక్తి అయితే, అసలు యేసు ప్రభు వారు ప్రపంచానికి ప్రభావితం చూసే వ్యక్తి కాకపోతే అనుకుందాం, మన వ్యక్తి అనుకుందాం, అందాక వారి వల్లే మనం కూడా ఆలోచన చేద్దాం. చరిత్ర విడదీయడానికి గల కారణం ఏంటి? బీసీగా 7గా ఎందుకు డివైడ్ చేశారు? మరి ఇంకెవరన్నా పెట్టవచ్చు కదా అని అంటే, పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు అడిగే ప్రశ్నలు అంటే, యేసు ప్రభు వారిని మీరు చూసారా? యేసు ప్రభు వారిని మీరు చూసారా అని అంటే, లేఖనాలు ఎరిగిన వారిని కనుక మనం ఏమంటామంటే, చూసి నమ్మిన వారికంటే. కానీ వాళ్ళకి అది తెలియదు కదా. వాళ్ళు ఏమంటారంటే, సరే మనం ఒక ప్రశ్న వేద్దాం, గాంధీ గారిని ఎంతమంది చూశారు?
ఏమండి, మహాత్మా గాంధీ గారిని ఎంతమంది చూశారు? ఎవరు చూడలేదు కదా. కాబట్టి గాంధీ గారు లేరా? మరి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తులలో ఆయన కూడా ప్రముఖుడిగా ఉన్నారని ఈనాటికి కూడా ప్రతి నోటు మీద ఆయన యొక్క ఫోటో ఈనాటికి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన లేడా? ఉన్నారా లేదా? అంటే మనం కూడా గాంధీ గారు లేరండి అనాలి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చరిత్రకారుడిగా ఆయన ప్రపంచానికి ప్రభావితం చూపించేటువంటి ఒక చక్కటి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చారు. అలాగే మరి కొంతమంది వ్యక్తుల యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎందుకు లేఖన భాగాన్ని క్రమముగా ధ్యానించాలి అని అంటే ఆయన చరిత్రకారుడు, మన జీవితాలని ఆశీర్వాదకరంగా మలిచేటువంటి వ్యక్తి కనుక మరి బైబిల్లో మాత్రమే ఇలాంటి వాస్తవాలు పొందుపరచబడి ఉన్నాయని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అబ్రహాము గారు కూర్చున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కల్దీల ప్రాంతం నుండి వచ్చినటువంటి అబ్రహాం గారు మరి దేవుని సన్నిధిలో 2 విషయాలు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఒక 2 విషయాలు. ఏంటా 2 విషయాలంటే దేవుడు వాగ్దానము నెరవేర్చాడు. ఎవరి పట్ల నెరవేర్చాడు అంటే అబ్రహాము పట్ల నెరవేర్చాడు. రెండవది, అబ్రహాము విశ్వాసము ద్వారా దీవించబడ్డాడు. 2 విషయాలు. ఒకటి, అబ్రహాము తన జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. ఎలా నెరవేర్చుకున్నాడు అంటే తను చూపించినటువంటి విశ్వాసమును బట్టి వాగ్దానాలు నెరవేర్చుకున్నాడు. రెండవది, అబ్రహాము విశ్వాసమును బట్టి అబ్రహాము దీవించబడ్డాడు. ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ప్రపంచానికి మనం ఇచ్చేటువంటి ఒక చక్కటి సందేశం ఏంటంటే, అయ్యా మా దేవుడు సర్వశక్తిమంతుడు. మా దేవుడు ఎలాంటి వాడనంటే సర్వ సృష్టిని పరిపాలించగలిగినటువంటి దేవుడు. ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు బైబిల్ ఒక లోతైనటువంటి జ్ఞానమును మనకు తెలియజేస్తూ ఉంది. కొన్ని వేల సంవత్సరాలు లేదా కొన్ని వందల సంవత్సరాల క్రితము బైబిల్లో పొందుపరచబడినటువంటి విషయాలే ఈనాడు ప్రపంచానికి శాస్త్రవేత్తలు పరిచయం చేస్తూ ఉన్నారు. యోబు గ్రంథంలో ఒక విషయం పొందుపరచబడి ఉంది భూమి గురించి. ఏమని రాయబడి ఉంది? భూమి ఎలా ఉందట? ఏ ఆకారంలో ఉందండి? శాస్త్రవేత్తలు దాని గురించి ఏం చెప్పారు? భూమి ఎప్పుడు తెలియజేశారు? బైబిల్ కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలియజేసింది, కానీ శాస్త్రవేత్తలు తర్వాత తెలియజేశారు. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట, భూమి ఎక్కడ వేలాడదీయబడిందట? శూన్యములో వేలాడదీయబడిందట. కానీ శాస్త్రవేత్తలు ఇవన్నీ గడిచిపోయిన తర్వాత వారు అవునయ్యా భూమి శూన్యములో వేలాడదీయబడింది అంటే బైబిల్ క్రమముగా చదవడం ద్వారా, లేఖన భాగములు తరచూ ధ్యానించడం ద్వారా దేవుడు మన జీవితాలలో ఆశీర్వాదకరమైనటువంటి ఆ చక్కటి జ్ఞానమును మనకు నేర్పించడానికి అవకాశం అనేది ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి సర్వశక్తిమంతుడు అని అంటే ఎందుకు ఆయన సర్వశక్తిమంతుడు అని అంటే జ్ఞాపకం చేసుకోండి. భూమి చుట్టూ సూర్యుడి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? చంద్రుడా భూమా? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. అంటే భూమి తన చుట్టూ తను తిరిగి రావడానికి, అంటే సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతూ ఉంది? భూమి తన చుట్టూ తను తిరిగి రావడానికి, నా ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భూమి తన చుట్టూ తను తిరిగి రావడానికి ఒకటి, రెండవది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి. 2 ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను. తన చుట్టూ తను తిరిగి రావడానికి, తర్వాత సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని గంటలు పడుతూ ఉంది? గంటలు, 24 hours. తన చుట్టూ తను తిరిగి రావడానికి సంవత్సరానికి ఎన్ని రోజులు? అంటే తన చుట్టూ తను తిరిగి రావడానికి అంత సమయం పడుతుంది. అదే సూర్యుని చుట్టూ తిరిగి రావాలంటే 24 గంటలు. అంటే 12 hours తర్వాత ఆటోమేటిక్ మనకేమొస్తుంది? వెలుతురు వస్తుంది. అదే 12 hours తర్వాత చీకటి వస్తుంది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ చీకటిని వెలుగుని కలుగు చేసింది ఎవరు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఒక క్రమాన్ని కలుగు చేసినట్టే ఖచ్చితంగా దానికి ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో నియమిస్తాడు. ఆయన ఒక మనుషుడు నుండి ఇదిగో భూమిని వెలగుండు, ఆకాశమును వెలగుండు అని చెప్పడానికి ఏ వ్యక్తికి కూడా అంత అధికారము దేవుడు ఇవ్వలేదు. మీరు అడగొచ్చు, అదేంటంటే సూర్యచంద్రుని అక్కడ యెహోషువ ఆపేశాడు కదా అంటే, ఏ దేవుడు సహాయం చేశాడు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఏం చేయాలన్నా. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్ని గ్రహాలు ఉన్నాయి మనకి? ఎన్ని గ్రహాలండి? 9 గ్రహాలు అంటాం కదా. 9 గ్రహాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు అన్నారు 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలు ఈ మధ్య కాలంలో 10వ గ్రహం బయటపడిందట. దాని పేరు మెతుసల. ఏ గ్రహం అండి? 10వ గ్రహం బయటపడి శాస్త్రవేత్తలు అంటూ ఉన్నారు, ఇదిగో 9వ గ్రహం, 9 గ్రహాలు కాదండి 10వ గ్రహం కూడా ఉంది. దాని పేరు మెతుసల. ఆ పేరు ఎక్కడుంది? ఏ గ్రంథంలో రాయబడి ఉంది? ఏ చరిత్రలో రాయబడి ఉంది అని అంటే బైబిల్ గ్రంథంలో అత్యధిక సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఎవరు?
అంటే ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని బేస్ చేసుకొని శాస్త్రవేత్తలందరూ కూడా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడే ప్రపంచానికి జ్ఞానాన్ని అందించగలిగేవాడు. కనుక బైబిల్ని మనం క్రమముగా ధ్యానించేటువంటి విధానంలో మనం ఉన్నప్పుడు లోతైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియచేయడానికి అవకాశం ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ నక్షత్రాల యొక్క క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పాలపొంత అంటాం కదా, యూనివర్సిటీలో పాలపొంత, లేదంటే ఇక్కడ మరొక పేరు ఏంటంటే గెలాక్స్ అంటారు. నక్షత్రాల సముదాయము వందల్లో ఉంటాయా వేలలో ఉంటాయా? వందల్లోనా వేలలోనా కోట్లలోనా? ఏమంటే కోట్ల సంఖ్యలో ఉంటాయంట. ఒక్కొక్క గుంపు ఒక్కొక్క నక్షత్రం దగ్గర ఒక పాలపొంత అంటాం. అంటే ఒక్కొక్క నక్షత్రం యొక్క క్రమము కొన్ని కోట్ల సముదాయము ఉంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ అధికారమును లేదా వాటి క్రమము తప్పిపోకుండా వాటి క్రమము చొప్పున ఈ కోట్ల నక్షత్రాల యొక్క క్రమమును స్థిరపరిచిన వారు ఎవరు? ఏ మనుషుడు స్థిరపరిచాడు? ఏ అధికారి స్థిరపరిచాడు అని అంటే మనము బైబిల్ను బేస్ చేసుకుని మాట్లాడితే ప్రపంచానికి ఇచ్చేటువంటి సందేశము, అయ్యా ఇదిగో సర్వశక్తి కలిగినటువంటి దేవుడే వేటిని నియమించాడు? నక్షత్రాల యొక్క క్రమమును నియమించాడు అని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. చిన్నపిల్లలు తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని, అంటే పిల్లలు అంటే ఆ పిల్లలు తల్లి ఒడిలో ఉన్నది మొదలుకొని వారు పెరిగేటువంటి విధానం ఎలా ఉంటుందని అంటే చాలామంది అంటారు, ఇదిగో పిల్లోని నొల్లో పెట్టుకొని నువ్వు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరి మీద పడుతుందా ప్రభావం? ఎవరి మీద పడుతుందండి? ఎందుకు పడుతుందనంటే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు, ఒక మనిషి యొక్క మెదడులో 10,000 కోట్ల న్యూరాన్స్ ఉంటాయంట అండి. ఒక మనిషి మెదడులో ఎన్ని వేలు ఉంటాయి? 10,000 కోట్ల. ఈ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు నేను మనకి ఇక్కడ మీ పేర్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న వారందరి పేర్లు, ఆవిడ పేరు ఇది, తన పేరు ఇది అని నేను గుర్తుపెట్టుకోవడానికి నేను ఏదైతే చదివానో ఏదైతే విన్నానో ఆ పేర్లన్నీ కూడా ఒక్కొక్క న్యూరన్లో సేవ్ అవుతుంటాయి. అలా కాదు, ఎక్కడో ఇరాన్ దేశంలోనో అమెరికా దేశంలోనో ఆ వ్యక్తి గురించి నాకు పరిచయం లేదు, ఆ వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు చదవలేదు, పలానా సంవత్సరంలో పని చేసిన వ్యక్తి గురించి మీకు తెలుసా అంటే ఇప్పుడు నా 10,000 కోట్ల న్యూరాన్స్లో ఎవరి గురించి సేవ్ చేయబడలేదు, ఆ వ్యక్తి గురించి భద్రపరచబడలేదు కనుక ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడలేను. లేదా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే జేఎస్ఎంవి చర్చిలో ఫలానా వ్యక్తి పేరు తెలుసు అనగానే, ఎందుకని ఇందులో సేవ్ చేయబడి ఉంది కనుక ఇమ్మీడియట్గా ఆ పేరు నాకు వెంటనే గుర్తొస్తుంది. ఎందుకని ఈ 10,000 కోట్ల న్యూరాన్స్ కూడా మనిషి యొక్క మెదడులో సృష్టించింది ఎవరు? తయారు చేసింది ఎవరు? ఏ మనుషుడు తయారు చేశాడు? ఏ డాక్టర్ తయారు చేశాడు అని అంటే బైబిల్ తెలియజేస్తుంది, సర్వశక్తి కలిగినటువంటి దేవుడే వాటిని పొందుపరిచాడు. హల్లెలూయా. దేవుడు పొందుపరిస్తేనే ఈరోజు మనము ఇంత చక్కటి సౌలభ్యకరమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి, శ్రేష్టమైనటువంటి దేవుణ్ణి స్తుతించడానికి మరి దేవుని సేవకుడిగా సంతోషిస్తున్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతిది కూడా, ప్రతి విషయం కూడా పిల్లల యొక్క మెదడులో ఆ న్యూరన్స్లో సేవ్ అవుతూ ఉంటాయి. ఆ సేవ్ అయినటువంటి ప్రతి విషయాన్ని, అందుకని కొంతమంది పిల్లలు ఒక్కొక్క రకంగా కొంతమంది చాలా డిఫరెంట్గా వారు పెరిగేటువంటి విధానం, వారి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను బట్టి వారు పెరుగుతూ ఉంటారు. అందుకని పిల్లలతో కానీ లేదా పెద్దవారిగా మనము కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు వాక్యాన్ని క్రమముగా మనం చదువుతున్నప్పుడు ఈ వాక్య లేఖన భాగములు మన యొక్క న్యూరన్స్లో సేవ్ అవుతూ ఉంటాయి. కనుక వాక్యాన్ని అడిగినప్పుడు లేదా ధ్యానించినప్పుడు ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు ఇమీడియట్గా స్పందన అనేది మనకు వస్తుంది. చదవలేదు అనుకోండి, ఇందులో సేవ్ అవ్వలేదు అనుకోండి, వాటి గురించి మనం ఆలోచన చేయలేదు, అసలు అది మనకే తెలియదు, అడిగితే ఇందులో లేదు కనుక. అందుకని చాలామంది అంటారు ఇదంతా కూడా డొల్లండి, అసలు ఏమీ లేదండి అంటారు. నేనంటాను, ఎవరైతే క్రమముగా దాని మీద శ్రద్ధ పెడతారో, ఎవరైతే క్రమముగా మరి ఆలోచన చేస్తారో ఖచ్చితంగా వాటిలో ఉండేటువంటి వాక్య పరిజ్ఞానము బయటికి రావడానికి అవకాశము ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భూమిని, నక్షత్రములను, సూర్యచంద్రుని సృష్టి యొక్క క్రమమును, ఆ తర్వాత మనిషి యొక్క మెదడును, మనకున్న అవయములను, ఈ లోకముల సమస్తమును కలుగు చేసింది ఏ ఒక్కరో కూర్చొని. నేను మొబైల్ ఫోన్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ మొబైల్ తయారు చేయడానికి ఒక్కొక్క స్పేర్ పార్ట్ ఒక్కొక్క కంపెనీ నుండి వస్తుంది. అన్నీ కలిపి ఒక దగ్గరికి వచ్చిన తర్వాత పర్టిక్యులర్ మొబైల్గా మరి షోరూంలోకి వస్తుంది. అలాగే మనుష్యుడిగా మనల్లో దేవుడు అనేక రకాలైనటువంటి ఆలోచన విధానాల నుంచి నేను ఒక ప్రత్యేక పని కొరకు దేవుడు నన్ను నియమించాడు కనుక తయారు చేసుకున్న
ఉన్నాడు కనుక ఆ క్రమమునకు మనం లోపడినప్పుడు శ్రేష్టమైనటువంటి విశ్వాసిగా, ఆయనకు అనుకూలమైనటువంటి కుమార్తెగా, కుమారుడిగా మనము దేవుని సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండదని దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొక విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, సృష్టిలో ఉండేటువంటి అనుకుందాం 9 గ్రహాలలో ఏ గ్రహమైనా సరే, నక్షత్రాలలో ఆ నక్షత్రాలు కానీ, కొన్ని కోట్ల సముదాయం కలిగిన నక్షత్రాలు కానీ ఒకదానికొకటి ఇప్పుడు కూడా వ్యతిరేకంగా ప్రయాణం చేయవు. ఒకవేళ ఒకదానికొకటి అంటే మీకు తెలియచేస్తాను, భూమి చుట్టూ సూర్యుడు కానీ, లేదా భూమి తన చుట్టూ తను తిరగడానికి కానీ ఈ డిగ్రీస్ అంటారు, వాటి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ గ్యాప్ 1 డిగ్రీ కొంచెం దగ్గరికి జరిగిన భూమికి 3 వాతావరణాలు ఉన్నాయి. 3 కాలాలు అంటాయి కదా, మనకు అందరికీ తెలిసిన కాలాలు. ఏ కాలాలు? 3 కాలాలు. ఏ కాలాలండి? ఇప్పుడు ఏ కాలం కొనసాగుతుంది? శీతాకాలం. ఆ తర్వాత ఇంకా ఎండాకాలం. ఈ 3 కాలాలలో ఎందుకు 3 కాలాలు అనుకుందాం. ఈ 3 కాలాల యొక్క వేరియేషన్ ఎందుకు వస్తుంది అని అంటే, సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, లేదా భూమికి సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ వేడి ఉష్ణోగ్రత అనేది కొద్దిగా అధికంగా ఉంటుంది కనుక అప్పుడు వేసవి అంటే అమ్మో ఎండలు వచ్చి మండిపడిపోతుందండి, ఎండలన్నీ ఉండలేకపోతానండి, అర్జెంటుగా ఏం చేయాలి? సిద్ధపడాలి. ఇప్పుడు చలికాలం అనేది భూమి సూర్యునికి దూరంగా ప్రయాణించినప్పుడు ఏమవుతుంది? చల్లదనం ఎక్కువ అవడం ద్వారా చాలా చల్లగా ఉందండి, చలికి తట్టుకోలేకపోతే ఈ సంవత్సరం కొద్దిగా చలి ఎక్కువ ఉన్నాయండి అంటాం. ఇప్పుడు ఈ కాలాలను బట్టి అంటే దేవుడు కలుగు చేసినటువంటి క్రమము సరే. ఒకవేళ ఏ గ్రహమైనా దాని క్రమము తప్పి కొంచెం 1 డిగ్రీ దగ్గరికి జరిగిందనుకోండి, భూమి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి? సృష్టి యొక్క క్రమం అంతా కూడా ఆటోమేటిక్గా ఆ కాల క్రమేణా తప్పిపోవడం ద్వారా, ఆ క్రమం ఎప్పుడైతే తప్పిందో ఆటోమేటిక్గా సృష్టిలో మార్పు అనేది వస్తుంది. అప్పుడు మనుషుడిలో మరణ భయం అనేది మొదలవుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ అన్నిటిని కూడా ఒక క్రమములో ఉంచేది ఎవరు అని అంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడే అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే భూమి తన చుట్టూ ఉండేటువంటి ఆ 24 అవర్స్ సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని అంత మాత్రం గంటకి 11,000 మైళ్ళు వేగంతోట 11,000 మైళ్ళు వేగంతో భూమి తన చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ 11,000 మైళ్ళు వేగంతో తిరుగుతూ ఉంటే ఒక్క క్షణం నేను రెస్ట్ తీసుకుంటాను అని ఆగింది అనుకోండి, ఆగితే ఏమవుద్ది? శీతాకాలం కాస్త వేరే కాలం అవుతుంది. అప్పుడు మనకు వచ్చేది 3 కాలాల్లో ఇంకో కాలం ఏడవుద్ది. ఏ కాలం అది మీకు తెలుసు. ఒకవేళ నేను రెస్ట్ తీసుకుంటాను, నేను తిరగలేనయ్యా, 11,000 మైళ్ళు వేగంతో నేను తిరగలేను అని ఆగితే సృష్టి క్రమములో ఖచ్చితంగా మార్పు అనేది సంభవిస్తుంది. ఈ క్రమంలో మార్పు రాకుండా ఆపగలిగేది, నడిపించగలిగేది ఎవరు అనంటే, ప్రపంచానికి మనమిచ్చే సందేశం ఏంటంటే అది కేవలము సర్వశక్తి కలిగిన దేవునికి తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి దేవుడే మరి సర్వ సృష్టిని పరిపాలిస్తూ ఉన్నాడు కనుక ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి చాలా మంది ప్రపంచంలో అర్థం చేసుకునే వారు ఏం చేస్తారంటే సృష్టిని మరిచి ఏమంటారంటే, ఎవరు సృష్టికర్త మాకు అవసరం లేదు అనేవారు క్రైస్తవులు, కానీ సృష్టిని పట్టుకుని వేలాడేవారు. ఈనాటికి కూడా దేవుడు కలుగు చేసిన వాటి యొక్క క్రమమును, వాటికి విధానములను, వాటికి స్థితిగతులను తెలుసుకోకుండా ఎక్కడికి ఆరాధించడానికి వెళుతూ ఉంటారు అంటే, లోకానుసారమైనటువంటి వాటిని దేవుడు వాటికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు వాటికి ఒక సరిహద్దులు నియమించాడు, కానీ వాటి దగ్గరికి వెళ్ళి మొక్కుతూ ఉంటారు. నేను ఎవరిని కించపరచడానికి చెప్పడం లేదు, సైంటిఫిక్గా సైన్స్ కూడా మనకు తెలియజేస్తూ ఉంది. అంటే బైబిల్లో ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో కొన్ని వేల సంవత్సరాల తర్వాత, 100ల సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కనుక బైబిల్ క్రమంగా చదివే వారికి ఖచ్చితంగా విషయాలన్నీ అర్థమవుతాయి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే సృష్టికర్తని మనము ఖచ్చితంగా ఆరాధించేవారిగా ఉండాలి. సృష్టికర్తను మాత్రమే ఆరాధించేవారిగా ఉండాలి. అబ్రహాములో ఎక్కడో గాడి తప్పినటువంటి భక్తి దేవుడు చూశాడు. 12వ అధ్యాయం నుండి 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే గాడి తప్పిన భక్తి అబ్రహాములో చూశాడో, అబ్రహాము దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, అబ్రహామా నేనెవరో తెలుసా? నా గురించి అసలు నువ్వేమనుకుంటావు, నేనెవరో తెలుసా అని అంటే అలా ఆలకిస్తూ ఉన్నాడు అంతే. చదవండి ఇప్పుడు ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది?
నీ భక్తిలో లోపము, నీ నడవడికలో లోపము, నన్ను అర్థం చేసుకునే విధానంలో లోపము కనుక నేను నీకు మరొకసారి నన్ను గురించి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా. నా గురించి నువ్వు అంత తేలిగ్గా తీసుకోవద్దు. పిల్లరా, ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న మనము దేవుని గురించి తేలికపాటి విధానంతో ఉన్నామా? ఒకవేళ ఆయన క్రమము గురించో, ఆయన అందులో భయభక్తులు కలిగి జీవించడంలోనో ఏదో నామకార్థ క్రైస్తవులుగా భక్తిని ఒక మూఢాచారంగా తీసుకెళ్లేటువంటి బిడ్డలుగా దేవుని సన్నిధిలోకి ఉంటే ఆ భక్తి మనకి ఏ విధమైన ప్రయోజనాన్ని ఇవ్వదు. ఎలాంటి భక్తి చేయాలయ్యా? అబ్రహాముతో దేవుడు మాట్లాడిన తర్వాత ఏ విధంగా అబ్రహాము తన జీవితాన్ని మలుచుకున్నాడు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి దేశమును చాలండి. ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు తన కుమారుడితో మాట్లాడుతున్నాడు. బాబు యాకోబు, అసలు నీతో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు నేను ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆశీర్వదించగలడు? ఆయన సర్వశక్తిమంతుడు అని ఆలోచించినప్పుడు. తేలికపాటి భక్తి విధానాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోతే ఆ భక్తి వలన మనకి ఏ విధమైన ఉపయోగము ఉండదు. ఎప్పుడు ఉపయోగం ఉంటుంది అని అంటే, తన కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని తన ఇల్లు విడిచి వెళ్ళవలసినటువంటి సందర్భం వచ్చింది. తన తల్లిని, తండ్రిని, సహోదరుని విడిచి లాబాను అనేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో తన మామ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఇస్సాకు దగ్గర కూర్చోబెట్టి అంటాడు, ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదిస్తాడు? నీ తాత అయినటువంటి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, నీ తండ్రిగా నన్ను ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అని అంటే, ఇప్పుడు యాకోబు తన ప్రయాణమును కొనసాగించుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దాదాపుగా తన భక్తి జీవితంలో వెళ్ళిపోతూ ఏడుస్తూ ఉన్నాడట. ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే, ఒంటరిగా మిగిలిపోయాడు ఒక రాత్రి. తన భక్తి జీవితం అంతా కూడా అంతవరకు మేబీ తనకు తెలియకపోవచ్చేమో, తన తాత గురించి కానీ తండ్రి గురించి కానీ వింటూ ఉన్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు అరే నా బ్రతుకంతా ఒంటరితనం అయిపోయింది కదా అని ఏడుస్తున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడినటువంటి విధానము, యాకోబా, నేను నీ తాత అయినటువంటి అబ్రహాముతో, నీ తండ్రి అయినటువంటి ఇస్సాకుతో నేను మాట్లాడిన దేవుడును, వారిని ఏ విధంగా అయితే ఆశీర్వదించానో నిన్ను కూడా నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. కనుకనే ఈరోజు ఇక్కడ కూర్చొని మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, 147 సంవత్సరాలలో యాకోబు యొక్క తన జీవితాన్ని ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నా దేవుని పైన ఆధారపడి తన భక్తి జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా, మరి ఇక్కడ దేవుడు యాకోబుతో చేసినటువంటి ప్రమాణము 147 సంవత్సరాల భక్తి జీవితంలో యాకోబు క్రమక్రమంగా మరి దేవుని ద్వారా ఆశీర్వదించబడి తన భక్తి జీవితాన్ని కట్టుకున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈనాడు దేవుని బిడ్డలుగా పిలువబడేటువంటి మనము క్రీస్తు స్వరక్తముని నేను కడగబడ్డానండి అని మాట్లాడి మనము ఏ విధంగా ఆశీర్వదించబడుతూ ఉన్నాం, ఏ విధంగా దేవుని సన్నిధిలో మన భక్తి జీవితం పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాం. యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు భయపడవలసి వచ్చింది? తన తండ్రికో, అన్నకో, తల్లికో, ఇంకెవరికో భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డాడట. ఎందుకు దేవుడికి భయపడవలసి వచ్చిందని అంటే, ఆయన ఎవరండి? ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. చూడండి, అక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో 3వ వచనం చదవండి. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి, ఆయన శక్తిహీనుడు కాదు. ఆయన ఎలాంటి వాడు అని అంటే, మీ తాతగారికి ఆయన బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడంటే, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అదే మాట ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆదికాండం 35వ అధ్యాయము 11వ వచనంలో చదివితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆదికాండం 35వ అధ్యాయము 11వ వచనంలో చదివితే, మరియు దేవుడైన నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొంది. చాలండి. ఈయన ఎలాంటి వాడట? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అనంటే, ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో మాట్లాడుతున్నాడు, బాబు నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి అనంటే
దేవుని సన్నిధి యొక్క అంటే ఆ సర్వశక్తిమంతుడు సహాయం చేస్తేనే. ఇంతవరకు నేను కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. భూమి యొక్క క్రమమును స్థిరపరిచిన వాడు ఎవరు? సర్వశక్తిమంతుడు. సూర్య చంద్ర నక్షత్రములను స్థిరపరిచిన వాడు ఎవరు అని అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఒక మనుషుడి యొక్క అంటే ఆ అవయవాలను సృష్టించిన వారు ఎవరు? కలుగు చేసిన వారు ఎవరంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. చాలాసార్లు వైద్యులు ఏమంటారంటే, ఏమంటే మా ప్రయత్నాలు మేము చేసాం, ఇంకేమైనా ఉంటే ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి? దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు వాడు, ఆయన సర్వజ్ఞాని, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయనకు మాత్రమే సాధ్యము అని మాట్లాడుకుంటున్నారు. అందుకని ఇక్కడ మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఆయన ఫలాభివృద్ధిని కలుగు చేయవాడు, ఆయన మాత్రమే మరి ఫలభరితంగా మార్చేటువంటి దేవుడు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి బైబిల్ గ్రంథాన్ని క్రమముగా మనం ఎప్పుడైతే చదువుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మలుస్తాడనేది వాస్తవం. కొన్నిసార్లు కొంతమందికి ఆశీర్వాదాలు అంటే ఇష్టం ఉండదు. నేను ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను, వాక్యం అంతా అయిపోయింది. ఆ రోజు నా పక్కన ఇంకొక ఆయన చాలామంది కూర్చున్నారు, స్టేజ్ మీద చాలామంది కూర్చున్నాం. వాక్యం అయిపోయిన తర్వాత డిన్నర్ కూర్చుంటే నా పక్కన పెద్ద ఆయన కూర్చొని అంటారు, పాస్టర్ గారు మీరు వయసులో చిన్నవారైనా నేను మీకు విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని. అంకుల్ చెప్పండి అని అంటే, ఆశీర్వాదాల గురించి మీరు చెబుతూ ఉన్నారు కదా, ఆశీర్వదించబడాలి అని. ఆశీర్వాదాల గురించి మీరు చెప్పవసరం లేదండి, చెప్పకూడదండి. అసలు ఎందుకు చెప్పాలి? బైబిల్ ఖండితంగా బోధిస్తుంది కాబట్టి ఖండితంగానే చెప్పాలి, ఆశీర్వాదాలు వద్దండి అని అంటే, అంకుల్ నేను ఒక విషయం అడగొచ్చా అన్నాను. సరే అడగండి అన్న. అంకుల్ మీరు వచ్చారు కదా, కారు ఉంది కదా, ఆ కారు తర్వాత మీరుండే ఇల్లు, మీకున్న లగ్జరీ లైఫ్ ఎలా వచ్చింది? ఒక 3 ప్రశ్నలు. మిమ్మల్ని ఎవరు ఆశీర్వదించారు? సాతాను కూడా ఆశీర్వదించాడా? లేదంటే మీ స్వశక్తి అంటే మీ జ్ఞానం వలన, మీ తెలివితేటల వలన సంపాదించుకున్నారా? సర్వశక్తి కలిగిన దేవుడు ఆశీర్వదించాడా? ఈ 3 క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్ ఏంటి అని అంటే, ఆయన అన్నాడు దేవుడు ఇచ్చాడు. మరి దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాల గురించి మనం ఎందుకు మాట్లాడుకోకూడదు? అవునా కదా? ఇప్పుడు దేవుడే నేను ఆశీర్వదించాడు, దేవుడే మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం మాత్రం ఆశీర్వదించబడాలి. ఎదుటి ఎవరికి ఆశీర్వాదాల గురించి అవసరం లేదా? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. లేఖన భాగాల్లో మనం చదువుతున్నప్పుడు 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మీరు పిలువబడితిరి కనుక ఆశీర్వాదమునకు మీరు వారసులగుటకు పిలువబడితే కదా. అంకుల్ ఇలా ఉంది కదా బైబిల్ గ్రంథంలో, మీరు ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడ్డారు అని అంటే, ఓకే మీరు పేతురు గారు అన్నారేమో, ఇది పేతురు గారు కదా చెప్పారు, దేవుడు కాదు కదా అనుకొచ్చేమో. మరి బైబిల్ గ్రంథంలో ఇంకొక లేఖన భాగం కూడా ఉంది. లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనములో మరొక లేఖన భాగం ఉంది అంకుల్ అని చెప్పేసి అంకుల్ గారితో మాట్లాడాను. లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనములో, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. చూడండి, ఇప్పుడు దేవుడు మనకి ఏ అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు? వారిని ఏం చేయమంటున్నారు? దీవించండి అంటూ ఉన్నారు. ఇప్పుడు మనము మీరు అంటే మీరు చక్కగా దీవించబడుదురు కాక, లేదంటే మీరు చక్కగా వర్ధిల్లుదురు కాక అని ఆశీర్వదించే హక్కు దేవుడు మనకి ఇచ్చాడంటే, మన మాట అక్కడ నెరవేరదు. కానీ మనము నమ్ముకున్నటువంటి దేవుడే ఆ కార్యాన్ని అంటే దేవుడే చెబుతూ ఉన్నాడు. ఆయన చేయకుండా ఏది కూడా చెప్పడు కనుక, అంటే ఆశీర్వదించేవారు ఎవరు అని అంటే ఖచ్చితంగా దేవుడే ఆశీర్వదించేవాడిగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి. మనం ఫలాభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి అంటే యాకోబుతో ఇస్సాకు గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నువ్వు వెళుతూ ఉన్నావు కరెక్టే, అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? ఆయన సర్వశక్తిమంతుడని నీవు నమ్మినప్పుడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా ఎప్పుడు ఆశీర్వదించబడతాము, ఎప్పుడు దీవెనకరంగా మలచబడతామని అంటే ఆయన సర్వశక్తిమంతుడని మనం ఏం చేయాలి? నమ్మాలి. నామకార్థంగా కాదు, పరిపూర్ణంగా నమ్మాలి. ఆయన సర్వశక్తిమంతుడని నమ్మాలి. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో చరిత్రలో ఒక ఆయన గురించి నేను మీకు చెప్పాలి. స్టెనల్ బ్లాడ్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. స్టెనల్ బ్లాడ్ అనేటువంటి ఆయన, ఈయన అమెరికా దేశంలో 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడట. 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి, ఈ 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత ఆయన దగ్గరికి విలేకరులు వచ్చి అడిగారట, సార్ మీరు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు కదా, మరి ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు పనిచేయడానికి గల కారణము అసలు ఏంటి? అసలు మీకున్నటువంటి జ్ఞానము ఎక్కడిది? అసలు ఎలా సంపాదించుకున్నారయ్యా ఎంత జ్ఞానము? ప్రధానమంత్రిగా అమెరికా దేశాన్ని 2 సార్లు మీరు ఎన్నికయ్యి ఎంత ఉన్నతంగా నడిపించడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయన ఏమన్నాడంటే దేవుని సన్నిధిలో విలేకరుల ముందు వచ్చానడట, అయ్యా ఇది నా జ్ఞానం కాదు, నా తండ్రి జార్జ్ గారు
ఆయన జాన్ వెస్లీ అనేటువంటి ఒక దైవజనుడు ఇంగ్లాండ్ దేశం నుంచి మరి సువార్థికుడికి పనిచేస్తున్నప్పుడు ఆయన మెథడిస్ట్ చర్చిని స్థాపించారు. ఆ మెథడిస్ట్ చర్చిలో మా తాతగారు పనిచేసేవారు. మా తాతగారు జాన్ వెస్లీ గారు స్థాపించినటువంటి మెథడిస్ట్ చర్చిలో ఆయన పనిచేస్తూ ఉండగా ఆ పనిచేసే విధానం మెచ్చుకున్న తర్వాత, అంటే చూసిన తర్వాత, మా తండ్రి మా తాతగారి దగ్గర ఒక క్రమాన్ని నేర్చుకున్నాడు. ఏ క్రమము అని అంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఏది అడిగినా ధారాళంగా ఇచ్చేటువంటి దేవుడు అని భయభక్తులు కలిగి ప్రార్థనా పూర్వకంగా నా తల్లిదండ్రులు అక్కడ పెరిగారు. కనుక నా తల్లిదండ్రులు ఈరోజు నన్ను పెంచిన విధానమును బట్టి, నేను నా తల్లిదండ్రుల దగ్గర ఒక బైబిల్ క్రమమును నేర్చుకున్నటువంటి విధానమును బట్టి అమెరికా దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా అయ్యానే తప్ప ఇది నా శక్తియుక్తులు కాదు. దేవుని యొక్క ఉచితమైన కృప, నా తల్లిదండ్రుల యొక్క, వారి పితరుల యొక్క ప్రార్థన, వారి భక్తి జీవితము ఈరోజు నేను అమెరికా దేశాన్ని మరి సౌలభ్యకరముగాను ఆశీర్వాదకరముగాను నడిపించడానికి ఒక చక్కటి క్రమాన్ని నా తల్లిదండ్రులు నేర్పించారు. నా తల్లిదండ్రులు ఏం చేసేవారు తెలుసండి? ప్రతిరోజు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆ పుస్తకాలు చదివేవారిమి. అదే పుస్తకాలు అని అంటే మొదటగా బైబిల్ చదివేవారిమి, ఆ తర్వాత బైబిల్ నుంచి అనువదించబడినటువంటి రకరకాల పుస్తకాలు, బైబిల్ స్టోరీస్ మేము చదివేవారిమి. సో ఆ విధంగా వచ్చిన పాండిత్యమును, జ్ఞానమును బట్టి ఈరోజు ఏ సమస్య వచ్చినా ప్రపంచాన్ని అనగా అంటే ఉన్నత రాజ్యంగా, అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా దేశానికి నేను పరిపాలన దీక్షత కలిగి నడిపించడానికి ఇంత జ్ఞానము పుస్తకాల ద్వారా వచ్చింది. దేని ద్వారా వచ్చిందండి? పుస్తకాల ద్వారా వచ్చింది. మేము కూడా చదువుతామండి పుస్తకాలు, కొన్ని నవలు చదువుతాం, కొన్ని స్టోరీస్ పుస్తకాలు చదువుతాం అనేవారు ఉన్నారు. నవల ద్వారా, పుస్తకాల ద్వారా ఏ విధమైన జ్ఞానము రాదు. మొదటి ప్రాధాన్యత బైబిల్కి ఇవ్వాలి. బైబిల్ తర్వాత బైబిల్ అనుసంధానం చేయబడి కొంతమంది వ్యక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసినటువంటి పుస్తకాలు పొందుపరచబడ్డాయి. సమయం తీసుకొని వాటిని ఎప్పుడైతే చదువుతామో ఖచ్చితంగా బైబిల్ పాండిత్యము లేదా బైబిల్ జ్ఞానము మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నా. పిల్లరా, ఎప్పుడైతే బైబిల్ చదువుతారో, దానికి అనుసంధానం చేయబడినటువంటి పుస్తకాలు చదువుతారో, తద్వారా మనకి చక్కటి పాండిత్యం వస్తుంది. పుస్తకాలు ఏం చదువుతామండి? సమయం లేదండి. మన జీవితంలో లేనిదే అసలు మా డిక్షనరీలో అసలు దేనికి లేదు, సమయానికే సమయం లేదండి. మిగతా అన్నిటికీ సమయం ఉంది, కానీ పుస్తకాల జోలికి మాత్రం మేము వెళ్ళడానికి అవకాశం లేదండి. ఇంకేదైనా చెప్పండి అంటే ఖచ్చితంగా పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈయన మాట్లాడుతున్న మాట నా తాతగారు పెంపకము, నా తల్లిదండ్రులు నేర్చుకున్నారు. నా తల్లిదండ్రుల పెంపకము ఒక క్రమములో బైబిల్ని చదవడం, పుస్తకాలు చదవడం, ప్రార్థనాపూర్వకంగా బ్రతకడం, ఆ జ్ఞానమే ఈరోజు ప్రపంచానికి అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా రాజ్యానికి 2 సార్లు ప్రధానమంత్రిగా నేనుండే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నేనంటాను, ఫలభరితమైన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము, ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఎవరిస్తారు అని అంటే దేవుని సన్నిధిలో దేవుడు మాత్రమే ఇస్తాడు. ఆయన కూడా సర్వశక్తిమంతుడే ఉండాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనము. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనములో చదివితే, అమ్మా, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములను చేసెను, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ. ఎవరండి? ఈరోజు మనకుండేటువంటి ఆరోగ్యము, మనకుండేటువంటి స్థితిగతులు, మనకుండేటువంటి సౌలభ్యకరమైనటువంటి వాతావరణము, మనకుండేటువంటి పేరు ప్రఖ్యాతులు ఈరోజు ప్రపంచంలో బ్రతికి బట్టగట్టమంటే 2020 సంవత్సరం గతించిపోయింది. 2019 కానీ 2020 కానీ జ్ఞాపకం చేసుకుంటే గుండెల్లో గుబులు పడతాయి, భయపడుతుంటాం. మరణము మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ వాటన్నిటిలోంచి దాటుకొని ఈరోజు ఉన్నతమైన స్థితిలో దేవుని సన్నిధిలో ఉన్నాము అనంటే దాని కారకులు ఎవరు అనంటే సర్వశక్తిమంతుడు మన జీవితంలో ఏ కార్యాలు చేశారు? గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. గొప్ప కార్యాలు అంటే మీరు అనుకోవచ్చు, ఏం చేశారంటే నేనేమైనా అమెరికా అధ్యక్షురాలను అయ్యానా, నేనేమైనా జర్మనీకి నేనేమన్నా రాజునయ్యా, లేదంటే భారతదేశంలో నేనేమైనా ప్రధానమంత్రి అయ్యానా, లేదంటే రాష్ట్రపతిని, ఏం చేశారంటే గొప్ప కార్యాలు అంటే బ్రతికి ప్రాణముతో ఉన్నాం. అదే దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు. ఈరోజు ప్రపంచంలో చాలామంది రేపటి దినాన్ని చూడలేకపోతున్నారు. ఈ క్షణము కనిపించిన వారు మరొక క్షణాన్న మనం కనబడలేకపోతున్నారు. పిల్లల, దేవుని మహాప్రేమ, మహాకృప ఎంత గొప్పది అని అంటే నిన్ను నన్ను ప్రేమించాడు ఆయన. మనల్ని ఎన్నడూ కూడా పాడు చేసే దేవుడు అయితే కాదు, మనల్ని అంతం చేసే దేవుడు కాదు. ప్రపంచం ఎలాంటిదంటే మీకు తెలుసు, విజయవాడలో ఒక సంఘటన జరిగింది. క్లాస్ జరుగుతుంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ క్లాస్లో ఉన్నారు. క్లాసులో అందరూ అలా క్లాస్ జరుగుతుంటే టీచర్ బోధిస్తుంది, చక్కగా వింటూ ఉన్నారు. ఒక వ్యక్తి పరుగు పరుగున కత్తి పట్టుకొని వచ్చి ఒక అమ్మాయిని అక్కడే అందరూ చూస్తుండగా చంపేసి పారిపోతుంటే మొత్తానికి పట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత అడిగారట, ఎందుకయ్యా అమ్మాయిని చెప్పావంటే ఆ వ్యక్తి అన్నాడట, నేను అమ్మాయిని ప్రేమించాను. అంటే ప్రేమించిన వాడు చంపుతాడా?
ఏమండి? ప్రేమించావు కదా, మరి ఎందుకు చెప్పావు అని అంటే, ఏమో నాకు తెలీదు అంటే తను నా ప్రేమను అంగీకరించలేదు. ఒకవేళ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని చంపవలసి వస్తే మనం కూడా ఆయన ప్రేమను అంగీకరించకుండానే ఉన్నాం, ఆయన ప్రేమకు లోబడకుండానే ఉన్నాం. అవిధేయులుగా లోకానుసారమైనటువంటి భక్తి జీవితాన్ని విడిచి లోకానుసారమైనటువంటి స్థితిగతులు నడుస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయన మన మీద కక్ష సాధింపు చేయవలసి వస్తే, ఆయన కోపాన్ని మన మీద చూపించవలసి వస్తే ఇక్కడ ఎంతమంది బ్రతికి పట్టగట్టగలము? ఏమండి? మనం మన అపరాధముల చేతను మరి సచ్చిన వారిని నీకు ఎందుకు చంపడం అని చెప్పేసి ఆయనే మన కొరకు చనిపోవడానికి వచ్చాడు, బ్రతికించడానికి వచ్చాడు. అంటే నేను అంటాను ఆయన మన మీద కక్ష సాధింపు చేసేవాడు కాదు, తన ప్రేమను హృదయపూర్వకంగా పంచేటువంటి దేవుడిగా ఉన్నాడని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. పిల్లరా, మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ప్రేమించేవాడు అంటే సర్వశక్తిమంతుడు దేవుడైన వాడు ఎలా ఉండాలంటే శిక్షించేవాడుగా కాదు కానీ మనల్ని ప్రేమించేవాడుగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ 1871 సంవత్సరం 1871 సంవత్సరంలో షికాగోలో జరిగినటువంటి సంఘటన ప్రపంచాన్ని కలిచివేసిందట. ఎన్నో సంవత్సరం అండి? 1871 సంవత్సరంలో అక్టోబర్ 8, 9, 10 తారీఖుల్లో ఈ 3 రోజులు కూడా భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. అదే ప్రాంతంలో డిఎల్ మోడీ గారు ఉన్నారు, దైవజనులు డిఎల్ మోడీ గారు ఉండి అనుకున్నారట, చాలామంది బైబిల్ వాక్యాలు తెలుసుకోలేకపోతున్నారు కనుక వారితో నేను చక్కగా ఒక బైబిల్ కాలేజ్ అనేది పెట్టి అందరికీ కూడా చక్కగా విద్యని ఫ్రీగా ఇద్దాము అని షికాగోలో ఒక మంచి బైబిల్ కాలేజ్ స్థాపించారట. 1870లో స్థాపించారు ఆయన. 1871 సంవత్సరం అంటే ఒక సంవత్సరంలోనే బైబిల్ కాలేజ్ పెట్టిన మరొక నెక్స్ట్ సంవత్సరంలోనే అది ఆ ప్రాంతం షికాగో ప్రాంతం అంతా కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యి మొత్తం ఆ ప్రాంతం అంతా తగలబడిపోయిందట. డిఎల్ మోడీ గారు ఎక్కడో మీటింగ్స్కి వెళ్ళారు. మీటింగ్స్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి అలా చూస్తే మొత్తం అన్నీ కాలిపోయి ఉన్నాయి. కాలిపోయి ఉంటే అక్కడ నిలబడ్డారట. బైబిల్ ఒకటే ఆయన చేతుల్లో ఉంది. ఒక ఆయన పరుగున వచ్చి అన్నారట, ఆయన ఎగతాళి చేస్తున్నారట, డాక్టర్ డిఎల్ మోడీ, నువ్వు సంపాదించినటువంటి సంపాదన, నువ్వు పెట్టినటువంటి ప్రయాస, ఇదిగో నువ్వు కట్టించినటువంటి బైబిల్ కాలేజీ, నువ్వు సంపాదించినటువంటి పుస్తకాలు, బైబిల్ గ్రంథాలు మొత్తం అన్నీ కూడా తగలబడిపోయాయి. ఇక నీకు మిగిలిన బైబిల్ ఒక్కటే, నీ చేతిలో ఉన్న బైబిల్ ఒకటే. అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడడం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? నువ్వేదో చేద్దాం అనుకున్నావు, ఎందుకయ్యా అని అంటే డాక్టర్ డిఎల్ మోడీ గారు అన్నారట, ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి నా దగ్గర ధనం అవసరం లేదు, ఆస్తి అవసరం లేదు, నా చేతులు ఉండే వాక్యం చాలు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలను ప్రభావితం చేయడానికి నీ చేతులు ఉన్నటువంటి వాక్యము. చాలామందికి బైబిల్ యొక్క విలువ తెలియదు, తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు. క్రమంగా చదవం, పర్టికులర్గా దాన్ని పట్టించుకోము. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే షికాగోలో ఉండేటువంటి బైబిల్ కాలేజ్ ఇప్పటికీ కూడా ఆయన చనిపోయినా ఎప్పటికీ కూడా అమెరికా దేశంలో ఆ బైబిల్ కాలేజీ ఉచిత విద్యను అందిస్తూ ఉన్నారు. ఉచిత విద్య అంటే బైబిల్ తర్పీదు. ఈనాటికి మన దేశం నుండి చాలామంది దైవజనులు షికాగో ప్రాంతం వెళ్ళి బైబిల్ సేవకులుగా తర్పీదు పొంది భారతదేశానికి వచ్చి ఆయా దేశాలు, ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళి దేవుని సేవా పరిచయను అందిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఆనాడు దైవజనుడు అవమానించబడ్డాడు, ఆనాడు దైవజనుడు కురింగిపోయాడు. ఒకవేళ ఆనాడు దైవజనుడు పట్టించుకొని వేదనకు గురైపోయి ఆ బైబిల్ కాలేజీ ఇంకొద్దు అనుకుంటే ఈరోజు ప్రపంచానికి ఉన్నతమైనటువంటి దైవ సేవకులని అందించేటువంటి ఒక చక్కటి బైబిల్ కాలేజీ అనేది అక్కడి నుండి వచ్చి ఉండేది కాదేమో. పిల్లరా, మన జీవితాల్లో కూడా ఏం చేశాడండి దేవుడు, ఏం గొప్ప కార్యాలు చేశాడండి, అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని వేదనలే అని కృంగిపోతే గొప్ప కార్యాలను చూడలేము. పడిపోయిన చోటే లేచి నిలబడండి. వేదనకరమైన స్థితిలో నేను అవమానిస్తూ ఉన్నారా, ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉన్నారా, ఒకవేళ నీ కుటుంబమే నిన్ను కురంగదీసే రీతిలో ఉంటే ఏం పర్వాలేదు, ధైర్యంగా నిలబడండి. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. చులకన భావంతో చూసినా ఏం పర్వాలేదు. ఎందుకనంటే కృంగిపోతే అపవాదిగాడి నీ మీద అజమాయిషి సంపాదించుకుంటాడు. అదే ధైర్యంగా నిలబడి దేవుడి సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని కొనసాగించండి. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలోని ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకువెళ్ళడానికి ఆస్కారం ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తాను. చివరిగా ఒక విషయాన్ని నేను తెలియజేసి ముగిస్తాను. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చదివితే ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు. కావున బయలువెడలి ఉండుడి, ముట్టకుడని చెప్పుచున్నాడు. మరియు
ఆ, మీకు తండ్రి అయి ఉందును, మీరు నా కుమార్తెలను కుమారునయుదురని సర్పంచ్ గారు చెప్తున్నారండి? సీఎం గారు చెప్తున్నారా? కొన్ని ప్రధానమంత్రి గారు చెప్తున్నారా? ఏమని రాయకూడదు అక్కడ? మీరు నా కుమార్తెలు, మీరు నా కుమారులు అని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇప్పుడు ఎంతవరకు సృష్టి గురించి కానీ, మనుషుల యొక్క స్థితిగతుల గురించి కానీ, ప్రపంచం గురించి కానీ, గొప్ప గొప్ప మేధావుల గురించి కానీ ఇంతవరకు ధ్యానించుకున్నటువంటి మనము అబ్రహాము ఆశీర్వదించబడడానికి, లేదా యాకోబుని దేవుడు స్థిరపరచడానికి, ఫలభరితంగా మార్చడానికి, లేదా ఇప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్న డిఎల్ మోడీ గారు ధైర్యంగా ఆశీర్వాదకరమైన స్థితిలోకి రావడానికి వీటన్నిటికీ కారకుడు ఎవరు అనంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అదే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు నా కుమార్తెలుగా, నా కుమారులుగా ఎవరు చెబుతూ ఉన్నారు అని అంటే ఎవరో నాకు తీసుకొచ్చి అప్పగించలేదయ్యా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడే మాట్లాడుతూ ఉన్నారు. మనం బలహీనులమే. నేను ఒక వారం రోజుల క్రితము ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన, ఒక ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు పిల్లల్ని ఇలా కూర్చోబెట్టుకున్నారు. ఇద్దరు భార్య భర్తలు కూడా ఇద్దరు మగపిల్లలు ఎలా కూర్చోబెట్టుకొని, ఆవిడ ఎలా పట్టుకుంది, అతని ఏమైనా చాలా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా డెఫ్ అండ్ డెత్ పిల్లలు అంటారు కదా, కాబట్టి అంటే వాళ్ళకి మతి స్థిమితం లేనటువంటి పిల్లలు. అసలు వారి పనులు కూడా వారు చేసుకోలేరు. ఆ పిల్లలు చూసినప్పుడు చాలా వేదనకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరు ప్రయాస, భార్య భర్తలు ఇద్దరు ప్రయాస చూసినప్పుడు నాకు అనిపించింది, కొంచెం వాళ్ళతో మాట్లాడాలనిపించింది. ఆ పక్క బెంచ్లోకి వెళ్ళి కూర్చున్నాను. చాలాసేపు కూర్చున్న తర్వాత సార్ మీ పిల్లలేనా అని అంటే అవును సార్ అన్నారు. కొంచెం సందేహంగా చెబుతున్నా అవునండి అన్నారు. అంటే ఆమె ఏమన్నారంటే, సార్ వాస్తవం ఏంటంటే ఈ పిల్లలు మా పిల్లలు కాదు, ఈ పిల్లలు మా పిల్లలు కాదండి, వీళ్ళ తల్లిదండ్రులు ఈ ఇద్దరు పిల్లల్ని వదిలేశారు, ఈ పిల్లలు ఇలా అంగవైకల్యంతో ఉన్నారని చెప్పేసి వదిలేశారయ్యా. వదిలేస్తే మాకు ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు, మా పిల్లలు చక్కగా చదువుతూ ఉన్నారు, వాళ్ళు దేవుని మహాకృపను బట్టి బాగానే ఉన్నారయ్యా. అయితే మేము ఈ పిల్లల గురించి ప్రయాసపడుతున్నాం, అంటే మేము పెంచాలనుకున్నాం ఈ పిల్లల్ని ఏదో ఒక విధంగా. నిజానికి పిల్లలు చనిపోయే వరకు కూడా ఒకరి సహాయం వీళ్ళకి అవసరం. కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరయ్యా. అయ్యా ఉన్నతమైన వయస్సు మీరు అర్థం చేసుకోండి. చనిపోయే వరకు అని అంటే వారు ఎంత పెద్దవారైనా వారు వస్త్రాలు వారు మార్చుకోలేరు, వారు తిండి వారు తినలేరు, వారు చేసేటువంటి పనులు ఏవి కూడా వారు చేసుకోలేరు. కనీసం వారిని చూసినప్పుడు అనిపించింది, నాకు చాలా సిగ్గు అనిపించింది. నిజమే, అంత భారం ఉంది, 3 పిల్లలు ఉన్నారు, పైగా 2 పిల్లలు, మళ్ళీ ఎక్స్ట్రా బర్డెన్స్ అవసరమా అనుకున్నాను నేను. అనుకొని సార్ కొంచెం కష్టమే కదా అని అంటే ఆయన ఏమన్నారు తెలుసా, మా పిల్లలు కాకపోయినా మాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి మనసు నన్ను దేవుడు మాకు ఇచ్చినటువంటి కొద్ది పని వీళ్ళకి సహాయం చేయడానికి ప్రేరేపణ వచ్చిందయ్యా. అందుకని ఈ బిడ్డలను మా బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించి మేము చనిపోయే వరకు, మాకంటే ముందు వీళ్ళు చనిపోతే అదేమో కానీ చెప్పలేను, కానీ మేము బ్రతుకున్నంత వరకు, మేము చనిపోయే వరకు ఆ పిల్లలకి బంగారంలా చూసుకుంటామండి అన్నారు. పుల్లరా, ఈ లోకములో ఒక అంగవైకల్యం కలిగిన పిల్లలని మానవ నైజం కలిగినటువంటి తల్లిదండ్రులే అంత ప్రేమిస్తే, అనేక రకాల అంగవైకల్యాలు, మానసిక స్థితి అంటే స్థిమితం లేనటువంటి బ్రతుకులు మనవి. భక్తి జీవితంలో స్థిరత్వం లేదు, ప్రార్థన జీవితంలో స్థిరత్వం లేదు, మరి నడవడికలో స్థిరత్వం లేదు, భయభక్తులలో స్థిరత్వం లేదు, మరి దేవుని క్రమంలో స్థిరత్వం లేదు. అన్ని విషయాలలో అంగవైకల్యం కలిగిన వారమే. దేవుడు మన నుంచి చూసేటువంటి శ్రేష్టత ఒక్కటి కూడా ఆయనకి నచ్చకపోయినా ఆయన మనల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడనంటే, మనము పడిపోతామని, ఆయన నామమునకు అవమానంగా జీవిస్తామని తెలిసినప్పటికీ మన ప్రేమను ఆయన కోరుకుంటూ తన ప్రేమతో దగ్గరికి చేర్చుకొని మన కొరకు తన మరణాన్ని కోరుకున్నాడు. ఆయన మనల్ని బాగు చేయడానికి. పిల్లలు అందుకని అంటాడు, ఇదిగో మీరు నా కుమార్తెలు, నా కుమారులుగా నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నానయ్యా. మీరు బలహీనులే, అంగవైకల్యం కలిగిన వారే, మానసిక స్థితిగతి లేని వారే, భక్తి ఎలా చేయాలో తెలియలేని వారే అయినప్పటికీ నేను సర్వశక్తిమంతుడి కనుక నేను మిమ్మల్ని ఎలా చేర్చుకుంటూ ఉన్నాను, నా కుమారులుగా చేర్చుకుంటూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఏ దేవుడు ఆయన? సర్వశక్తిమంతుడు, ఆశీర్వదించేవాడు, సర్వశక్తిమంతుడు, గొప్ప కార్యములు చేసేవాడు, సర్వశక్తిమంతుడు, మన జీవితములను ప్రేమతో దగ్గరికి చేర్చుకునేవాడు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి కార్యాలట? సర్వశక్తిమంతుడు సృష్టిని ఎలా చూశాడో, సృష్టిలో క్రమాన్ని ఎలా చేశాడు, ఒక మనిషిని యొక్క అవయవాలను ఏ విధంగా కలుగు చేశాడు, మనుషుడికి జ్ఞానాభ్యాసం ఎలా కలుగు చేశాడు, ప్రపంచాన్ని ఎంత సౌలభ్యకరంగా స్థిరపరిచాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అంతకంటే అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. మన పట్ల ఆశీర్వాదాలు కుమరించే దేవుడు, మన పట్ల గొప్ప కార్యములు చేసే దేవుడు, మన బలహీనతలు ఎరిగినప్పటికీ మనల్ని ప్రేమించే దేవుడు. ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. అయ్యా, మీరు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. నాయన
ఉన్నతమైనటువంటి గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు దేవా. అయా మీ కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించినటువంటి దేవుడు ప్రభా. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, జీవాది